శ్రీమాతృ నమః నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈ దీపావళి వేళ 700 ఏళ్ల తర్వాత ఈ దీపావళి వేళ 5 రాజయోగాలు ఈ 4 రాశుల వారికి విపరీతంగా పెరగనున్న ఆదాయము అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈసారి దీపావళికి చాలా 5 రాజయోగాలు ఏర్పడనున్నాయి. అవి 700 ఏళ్ల తర్వాత రూపుదిద్దుకుంటున్నాయి. ఈ రాజయోగాల వల్ల కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ రాశులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనము శ్రీకృష్ణుని వేణువు గురించి తెలుసుకుందాము. శ్రీకృష్ణునికి ఇష్టమైన వాటిలో వేణువు ఒకటి. చేతిలో వేణువు పట్టుకున్న శ్రీకృష్ణుడిని ఫోటోలు, విగ్రహాల్లో చూశాము. శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ చేతిలో వేణువు పట్టుకునే ఉంటాడు. అయితే శ్రీకృష్ణుడు తన వేణువును వాయించడం ప్రారంభించిన తర్వాత విశ్వమంతా కూడా భక్తితో ఉప్పొంగిపోయింది. శ్రీకృష్ణుడు ఎంతగానో ఇష్టపడే వేణువును ఎందుకు విరగ్గొట్టాడు అనేది తెలుసుకుందాము. శ్రీకృష్ణుడు పట్టుకున్న వేణువు ప్రేమ, ఆనందము, ఆకర్షణకు చిహ్నంగా పరిగణిస్తారు. ఆయన చేతిలోని వేణువు పేరు మహానంద లేదా సమ్మోహిని. ఈ వేణువు శబ్దానికి ఎవరైనా మంత్రముగ్ధులను చేసే శక్తి ఉంది. కొన్ని మత విశ్వాసాల ప్రకారము శ్రీకృష్ణుడి చేతిలో ఉండే వేణువు దధీచి మహర్షి ఎముకలతో తయారు చేశారని నమ్ముతారు. బాలకృష్ణుడిని కలవడానికి వచ్చిన పరమేశ్వరుడు ఆయనకు ఈ వేణువును బహుమతిగా ఇచ్చాడట. అప్పటి నుంచి ఈ వేణువును శ్రీకృష్ణ పరమాత్ముడు తన దగ్గరే ఉంచుకున్నాడు. ఒకసారి రాధ కూడా ఒకసారి వేణువుతో, నా ప్రియమైన వేణువు, నేను కృష్ణుడిని చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పు. కానీ కృష్ణుడు నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు. తన పెదవులతో నిన్ను ముద్దాడుతాడు. దీనికి కారణం ఏమిటి అని అడుగుతుంది రాధ. ఇప్పుడు వేణువు ఇలా అంటుంది, నేను నా శరీరాన్ని ముక్కలు చేసుకున్నాను. మధ్యలో రంధ్రాల కోసము మళ్ళీ కత్తిరించుకున్నాను. కృష్ణుడి చేతిలో వేణువుగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. ఆయనే నాకు ఈ మహద్భాగ్యాన్ని ప్రసాదించాడు. మీరు మాత్రం మీ కోరికల కోసము కృష్ణుడిని ప్రార్థిస్తున్నారు అని రాధకు వివరిస్తుంది వేణువు. అలా శ్రీకృష్ణుడి చేతిలో ఉండే వేణువులోని 7 రంధ్రాలు మానవ శరీరంలోని 7 చక్రాలకు ప్రతీకలు. మానవుడిలోని 7 చక్రాలు శ్వాస ద్వారా వేణువుపైకి చేరుతాయి. అందుకే వేణువు ద్వారా ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే రాగాన్ని ఆలపించరు. మనస్సుకు అనుగుణంగానే సంగీతము ఉద్భవిస్తుంది. మనస్సు ఎప్పుడూ నిశ్చలంగా ఉండదు, మారుతూ ఉంటుంది. 2 మనస్సులు ఎన్నటికీ సరిపోజాలవు. అదేవిధంగా 2 రాగాలు ఒకేలా ఉండవు. అయినప్పటికీ వేణువు మాత్రము ఒకేలా ఉంటుంది. ఈ విశ్వంలోని ప్రతి వ్యక్తి జీవితము సృష్టికర్త చేతిలో వేణువు లాంటిది. అతను మనస్సు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ధ్యానం ఉపకరిస్తుంది మరియు భగవంతునికి దగ్గర చేస్తుంది. తన చివరి క్షణాల్లో రాధను ఏమైనా కోరుకోమని శ్రీకృష్ణుడు అడుగుతాడు. ఆమె తనకు వేణువుని ఇవ్వమని శ్రీకృష్ణుణ్ణి కోరుకుంటుంది. వేణుగానం వినగానే రాధ తన శరీరాన్ని విడిచిపెట్టిందని చెబుతూ ఉంటారు. రాధ విడిపోవటాన్ని తట్టుకోలేని ఆ శ్రీకృష్ణుడు ఆ వియోగంలో తన వేణువును పగలగొట్టి విరిచేస్తాడు. అయితే శ్రీకృష్ణుడికి 8 మంది భార్యల్లో ఎవరంటే ఎక్కువ ఇష్టమో ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీకృష్ణుడి భార్యలు అనగానే రుక్మిణి, సత్యభామ టక్కున చెప్పేస్తారు. అయితే మత గ్రంథాల ప్రకారము కన్నయ్యకు 8 మంది భార్యలు. వీరిలో ఎవరిని ఏ సందర్భంలో పెళ్లి చేసుకున్నాడో తెలుసుకుందాం. ముందుగా రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు. విదర్భరాజు భీష్మకుని కుమార్తె ఈ రుక్మిణీదేవి. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి శ్రీకృష్ణుడినే కోరుకుంటుంది. ఈ విషయము ఆమె సోదరుడు రుక్మికి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే రుక్మిణిని తన స్నేహితుడైన శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలని భావించాడు. అప్పుడు శిశుపాలుడు జరాసంధుడికి శ్రీకృష్ణుడు ఆగర్భ శత్రువు కావడంతో రుక్మిణి ఇష్టాన్ని వ్యతిరేకించాడు. అలా అసలుడు రుక్మి సోదరిని శిశుపాలునికి ఇచ్చి వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి సందేశం పంపిస్తుంది. అప్పుడు సోదరుడు
బలరామునితో కలిసి విదర్భకు చేరుకొని రుక్మిణిని ద్వారకకు తీసుకొచ్చి వివాహం చేసుకుంటాడు ఈ శ్రీకృష్ణుడు. అయితే ఈ రుక్మిణీదేవి సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అవతారము. మరియు జాంబవతి. వినాయక చవితి కథల్లో భాగంగా సత్రాజిత్తు శమంతకమణి గురించి చదువుకునే ఉంటారు. సత్రాజిత్తు కుమార్తె సత్యభామ. సత్రాజిత్తు సూర్యుని ఆరాధించి రోజుకు 1000 బావురువుల బంగారాన్ని ఇచ్చే శమంతకమణిని వరంగా పొందాడు. ఈ శమంతకమణిని ఒకసారి తనకు ఇవ్వమని శ్రీకృష్ణుడు అడుగుతాడు. అందుకు సత్రాజిత్తు నిరాకరిస్తాడు. అతని సోదరుడు ప్రసేనుడు దీన్ని ధరించి వేటకు వెళతాడు. అప్పుడు అడవిలో వేటకు వెళ్ళిన ప్రసేనుడిని ఓ సింహం దాడి చేసి హతమారుస్తుంది. అదే సమయంలో జాంబవంతుడు సింహంతో పోరాడి ఆ శమంతకమణిని తీసుకువెళ్ళి తన కుమార్తె అయిన జాంబవతికి ఇస్తాడు. అలా శ్రీకృష్ణుడే తన సోదరుడిని సంహరించి ఆ మణిని తీసుకుపోయాడని సత్రాజిత్తు ఆరోపిస్తాడు. తనపై వచ్చిన నిందను తొలగించుకోవడానికి ఆ శ్రీకృష్ణుడు ఆ మణిని వెతుక్కుంటూ అడవికి వెళ్ళి జాంబవంతునితో 28 రోజులు భీకర యుద్ధం చేస్తాడు. తనతో యుద్ధం చేస్తున్నది ఆ శ్రీ మహావిష్ణువుగా గుర్తించిన జాంబవంతుడు మణితో పాటుగా తన కుమార్తె జాంబవతిని ఇచ్చి వివాహం జరిపించాడు. సత్యభామ శమంతకమణిని తీసుకువచ్చి తిరిగి సత్రాజిత్తుకు అప్పగించడంతో తన తప్పును తెలుసుకొని కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేస్తాడు. సత్యభామ గత జన్మలో చంద్రకాంత అనే నాగకన్య. ఈమె గొప్ప విష్ణు భక్తురాలు. ఆమె అందానికి మోహితుడైన మైరావణుడు తన స్థావరంలో బంధిస్తాడు. అప్పుడు త్రేతాయుగంలో రాముడిగా అవతరించిన శ్రీహరి మహిరావణుని రాజ్యంలో బందీగా ఉన్న ఆమెను విడిపిస్తాడు. అప్పుడు పెళ్లి చేసుకోమని కోరిన చంద్రకాంతకు ఈ జన్మకు ఏకపత్ని వ్రతుడుని అని వచ్చే జన్మలో పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. అప్పుడు ఆమె ద్వాపరయుగంలో సత్యభామగా జన్మించింది. అలా పురాణాల ప్రకారము సత్యభామను భూదేవి అంశగా చెబుతారు. నరకాసుర సంహారంలోనూ సత్యభామ పాత్ర కీలకంగా ఉంటుంది. తరువాత మిత్రవింద. శ్రీకృష్ణుడి 8 మంది భార్యల్లో మిత్రవింద ఒకరు. శ్రీకృష్ణుడికి 5గురు మేనత్తలు. వాళ్లలో పేర్లు పృథ అంటే కుంతి, శృతాదేవత, శృతకీర్తి, శృతస్రవ, రాజాదిదేవై, పృథని శూరసేనుని బంధువు కుంతి భోజనుడు. దత్తత చేసుకోవడం వలన కుంతి అంటారు. వీరిలో రాజాదిదేవి కుంతి దేశపు రాజు జయసేనుడి భార్య. ఈవిడ కొడుకులు విందానువిందులు, కూతురు మిత్రవింద. విందానువిందులు మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున పోరాడతారు. చెల్లెలు మిత్రవింద అన్నల కోరికకి వ్యతిరేకంగా స్వయంవరంలో శ్రీకృష్ణుని వరించి పెళ్లి చేసుకుంటుంది. మరియు భద్ర. మేనత్త కేకయ దేశపు రాజు భార్య అయిన శృతకీర్తి కుమార్తె ఈ భద్ర. శ్రీకృష్ణుడి 8 మంది భార్యల్లో మిత్రవింద, భద్ర మేనత్త పిల్లలు. మరియు సుదంత. కోసల రాజు నగ్నజిత్తు కుమార్తె సునంద. రాజ్యంలో 7 యుద్ధులు అల్లకల్లోలం సృష్టిస్తాయి. వీటిని ఎవ్వరూ బంధించలేకపోతారు. వీటిని అదుపు చేసిన వారికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు నగ్నజిత్తు. ఆ ప్రకటన తర్వాత శ్రీకృష్ణుడు ఆ ఎద్దులను వధించడంతో సుదంతను ఇచ్చి వివాహం చేస్తాడు నగ్నజిత్తు. మరియు కాళింది. శ్రీకృష్ణార్జునులు యమునా నదిలో స్నానం చేయటానికి వెళితే శ్రీకృష్ణుడిని చూసి మనసు పడింది ఈ కాళింది. అది గమనించిన అర్జునుడు ఆమె వివరాలు అడిగి ఆమె మనోగతాన్ని శ్రీకృష్ణుడికి చెప్పి పెళ్లి చేసుకునేలా చేశాడు. లక్షణ. భద్రదేశ రాజకుమారి. బృహత్సేనుని ముద్దుల కూతురు లక్షణ. నారదుడి ద్వారా శ్రీకృష్ణుని గుణగణాలు, మాయలు, రూపురేఖలు, సామర్థ్యం గురించి విని తననే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. ఈ సందర్భంగా తండ్రి ఏర్పాటు చేసిన స్వయంవరంలో శ్రీకృష్ణుడిని వివాహమాడింది. వివిధ సందర్భాల్లో వీరిని పెళ్లి చేసుకోవాల్సిందిగా అలా పెళ్లి చేసుకోవాల్సింది వచ్చింది. కానీ శ్రీకృష్ణుడికి ఇష్టమైన భార్య మాత్రము రుక్మిణినే అంటారు. ఎందుకంటే ఆమె సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అవతారము. ఈసారి దీపావళి చాలా 5 రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఇవి 700 సంవత్సరాల తర్వాత
రూపుదిద్దుకుంటున్నాయి. ఈ రాజయోగాల వల్ల కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాము. జ్యోతిష శాస్త్రం ప్రకారము పండుగల సందర్భాల్లో కొన్ని శుభయోగాలు, రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ దీపావళి పండుగ తర్వాత 5 రాజయోగాలు ఏర్పడనున్నాయి. దాదాపు 700 ఏళ్ల తర్వాత ఇవి ఏర్పడనున్నాయి. గరుడు, చంద్రుడు ఒకే కేంద్ర స్థానంలో ఉండడం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఇదే సమయంలో హర్ష, ఉభయచారి, కహల్, దుర్ధర అనే 5 రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ రాజయోగాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థికపరంగా మంచి లాభాలొస్తాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసుకోండి. కొత్తగా మేషరాశి. దీపావళి వేళ 5 రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో మేషరాశి వారికి భారీగా ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. మీకు కొత్త ఆదాయ వనరులు పెరగవచ్చును. ఉద్యోగులు శుభవార్తలను వింటారు. వివాహ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలకు ఈ సమయము మంచిగా ఉంటుంది. మరియు ఇతరులతో వాదించడము మానుకోండి. ఈ సమయంలో పాత పెట్టుబడుల నుంచి లాభాలను పొందవచ్చును. ఈ కాలంలో మీరు స్టాక్ మార్కెట్లలో, లాటరీలో మంచి లాభాలను పొందవచ్చును. మరియు మిథున రాశి. ఈ రాశి వారు దీపావళి వేళ ఏర్పడే 5 రాజయోగాల వల్ల శుభప్రదమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఆస్తికి సంబంధించిన వ్యాపారం నుంచి లాభాలు పొందవచ్చును. ఈ కాలంలో మీరు వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేయవచ్చును. అనేక ప్రాజెక్టులలో విజయం సాధించవచ్చును. రాజయోగ ప్రభావంతో ఉద్యోగులకు పురోగతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారులకు మంచి పురోగతి లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మరియు కన్యా రాశి. ఈ రాశి వారికి 5 రాజయోగాలు ఏర్పడటం వల్ల ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారులు అనేక లాభాలను పొందవచ్చును. ఉద్యోగులు కార్యాలయంలో కొత్త బాధ్యతలను స్వీకరించవచ్చును. ఈ కాలంలో మీరు పాత పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. మరియు కోర్టు కేసులలో మీరు మంచి విజయాన్ని పొందవచ్చును. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందుతారు. మరియు మకర రాశి. రాశి వారికి 5 రాజయోగాల కారణంగా గొప్ప ప్రయోజనాలు కలగనున్నాయి. మీరు అన్ని పనులలో విజయం సాధించవచ్చును. దీనివల్ల మీ మనసులతో సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యకలాపాలలో జూనియర్లు, సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. మరియు సమాజంలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. చాలా కాలంగా మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయము చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ దీపావళి వేళ ఎన్ని దీపాలను వెలిగించాలి, దీపారాధన వేళ ఏ మంత్రాలను పఠించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. హిందూ మతంలో దీపాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ దీపాల వెలుగుతోనే దీపావళి పండుగ ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన రోజున చాలామంది దీపాలను వెలిగిస్తూ ఉంటారు. అయితే దీపాలను వెలిగించేటప్పుడు ఏ మంత్రాలను పఠించాలి, ఎన్ని దీపాలను వెలిగించాలి అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాము. హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో దీపావళి పండుగ ఒకటి. ఈ పండుగను ప్రతి సంవత్సరము అశ్విని మాసంలో అమావాస్య తిథి రోజున, ఆ మరుసటి రోజు పాడ్యమి తిథి వేళ జరుపుకుంటారు. పురాణాల ప్రకారము శ్రీరాముడు 14 సంవత్సరాల పాటు వనవాసం ముగించుకొని అశ్విని మాసంలో అమావాస్య రోజున అయోధ్య నగరానికి చేరుకోవడంతో తనకు స్వాగతం పలికేందుకు ఆ నగరవాసులు నగరమంతా దీపాలను వెలిగించి రామయ్యను ఆహ్వానించారు. ఆ సమయంలో అయోధ్య నగరమంతా దీపాల కాంతులతో వెలిగిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఏటా దీపాలను వెలిగిస్తూ దీపావళి పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఈ దీపాలు వెలిగించే ఈ సంప్రదాయానికి గుర్తుగా ఈ పండుగకు దీపావళి అనే పేరు వచ్చింది. ఈ పవిత్రమైన రోజున ప్రజలందరూ తమ ఇళ్లలో దీపాలను వెలిగిస్తారు. అయితే ఈ టైంలోనే చాలామందికి ఓ డౌట్ రావచ్చు. దీపావళి వేళ ఎన్ని దీపాలను వెలిగించాలి, వీటికి ఎక్కడ వెలిగించాలి, ఎవరికి సమర్పించాలి, ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుసుకుందాము. పవిత్ర గ్రంథాల ప్రకారము ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు 5, 7 లేదా
9 వంటి బేసి సంఖ్యల్లో దీపాలను వెలిగించాలి. శాస్త్రాల ప్రకారము దీపావళి రోజున 5 దీపాలు వెలిగించడం తప్పనిసరి. వీటిలో ఒక దీపాన్ని ఇంట్లో ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి. రెండో దీపాన్ని వంటగదిలో వెలిగించాలి. మరియు మూడో దీపము తాగునీటి దగ్గర, నాలుగో దీపము వికసించే చెట్టు దగ్గర, నాలుగో దీపము ఐదో దీపము ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వెలిగించాలి. దీపావళి అంటేనే దీపాల పండుగ. కాబట్టి ఈ రోజున దీపాలు వెలిగించడానికి ఎలాంటి పరిమితి లేదు. మీకు వీలైనన్ని దీపాలను వెలిగించవచ్చును. అయితే శాస్త్రాల ప్రకారము ప్రధానంగా 5 దీపాలను వెలిగించడము తప్పనిసరి. ఈ పవిత్రమైన రోజుల్లో ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చును. అయితే దాదాపు 500 ఏళ్ల తర్వాత దీపావళి రోజున కొన్ని గ్రహాల అరుదైన కలయిక జరుగుతుంది. అంతేకాదు ఈ పవిత్రమైన రోజున 4 రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో శని తన మూల త్రికోణ రాశి అయిన కుంభరాశిలో అనే రాజయోగాన్ని ఏర్పరుచున్నాడు. మరోవైపు సూర్యుడు, కుజుడు తులారాశిలో సంచారం చేయడం వల్ల ఆయుష్మాన్ రాజయోగం ఏర్పడనుంది. అంతేకాకుండా గురుడు, చంద్రుడు ఒకరికొకరు కేంద్ర స్థానంలో ఉంటూ గజకేసరి యోగాన్ని ఏర్పరచనున్నారు. చంద్రుడు, కుజుడు తులారాశిలో కలయిక జరపడం వల్ల మహాలక్ష్మి యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో ద్వాదశ రాశులలో వారిలో 4 రాశుల వారికి విపరీతమైన ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు 2024 సంవత్సరంలోనూ ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఇంతకీ అరుదైన ఆ రాజయోగాల వల్ల అదృష్టం పొందే రాశి చక్రాలు ఏవి? ఈ జాబితాలో తెలుసుకుందాము. ఇది మేషరాశి. ఈ రాశి వారికి దీపావళి నుంచి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈ కాలంలో మీ ఆదాయము రెట్టింపు అవుతుంది. 2024 సంవత్సరంలో మీకు విదేశాలకు వెళ్ళే అవకాశం లభించవచ్చును. మీరు విదేశాల నుంచి మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో వ్యాపారవేత్తలు కొన్ని ప్రత్యేక ఒప్పందాలు పొందవచ్చును. మీ ఆరోగ్యం బాగా ఉంటుంది. ఈ కారణంగా మీరు అనేక పనులను ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఇక మీరు పాత స్నేహితుల నుంచి ప్రయోజనం పొందుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి దీపావళి తర్వాత శుభ సమయం ప్రారంభమవుతుంది. మీరు గతంలో ఎదుర్కొన్న ఆర్థిక నష్టాల నుంచి బయటపడతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగు అవుతుంది. 2024 సంవత్సరంలోనూ మీరు ఇతర ఆదాయ వనరులను పొందుతారు. కొత్త ఏడాదిలో కొత్త ఉద్యోగావకాశాలను పొందవచ్చును. వ్యాపారులు తమ సొంత వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చును. మీ కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ కాలంలో మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు. తులారాశి. ఈ రాశివారు దీపావళి తర్వాత ప్రభుత్వ రంగాల నుంచి అనేక ప్రయోజనాలను పొందనున్నారు. 2024లో మీ పెండింగ్ పనులన్నీ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు పదవులు, పలుకుబడి తదితర ప్రయోజనాలు పొందుతారు. మీ వైవాహిక జీవితం కూడా అద్భుతంగా కొనసాగుతుంది. మీ సంబంధంలో ఉండే కలహాలన్నీ తొలగిపోతాయి. మరియు 2024 సంవత్సరంలో కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. మరియు మకర రాశి. ఈ రాశి వారికి దీపావళి తర్వాత పరిస్థితులు మెరుగవుతాయి. ఈ కాలంలో మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలున్నాయి. వ్యాపారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ కాలంలో మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు మరియు సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దీపావళి వేళ మీ రాశి ప్రకారము ఈ ఆభరణాలు ధరిస్తే ధనలక్ష్మీదేవి అనుగ్రహము గ్యారంటీ. చీకటిని తరుము కొట్టే వెలుగులను పంచే పండుగ దీపావళి వేళ లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి మీ రాశి ప్రకారము ఈ ఆభరణాలు ధరించండి. ఈ సందర్భంగా ఏ రాశి వారు ఎలాంటి ఆభరణాలు ధరించాలో తెలుసుకుందాము. దీపావళి పండుగ వేళ ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజున మన ఇళ్లలో ఉండే ఆడపడుచులను లక్ష్మీదేవిగా గౌరవిస్తారు. ఈ నేపథ్యంలో వారి రాశి ప్రకారము కొన్ని రకాల ఆభరణాలు ధరించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. జ్యోతిష్యం ప్రకారము ఇదే రోజున
కుజుడు చంద్రుడి కలయికతో గజకేసరి యోగం కూడా ఏర్పడనుంది. ఈ సందర్భంగా నవంబర్ 12వ తేదీన దీపావళి పండుగను శోభాయమానంగా జరుపుకోవడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఈ పర్వదినాన మీ రాశి ప్రకారము కొన్ని రకాల ఆభరణాలను ఖచ్చితంగా ధరించాలి. ఇంతకీ ఏ రాశి వారు ఎలాంటి ఆభరణాలు ధరించాలనే పూర్తి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా మిథున రాశి వారు దీపావళి రోజున తప్పనిసరిగా పూర్వీకులకు సంబంధించిన ఆభరణాలను ధరించాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులతో పాటు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. కర్కాటక రాశి. ఈ రాశి వారు దీపావళి వేళ అమ్మమ్మ నుంచి పొందిన జడ సెట్ లేదా మూన్ స్టోన్ రత్నాలను ధరించాలి. ఈ నగలను ధరించడం వల్ల మీ అదృష్టం పెరుగుతుంది. సింహరాశి. ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి దీపావళి వేళ మీరు ఏ ఆభరణం ధరించినా అది ఖచ్చితంగా బంగారంతో చేసింది మాత్రమే అయి ఉండాలని గుర్తుంచుకోండి. కన్యా రాశి. ఈ రాశి వారు దీపావళి వేళ ఇతరులకు భిన్నంగా ఉండే ఆభరణాలను ధరించాలి. శంఖము, గుండ్లు వంటి సహజ వస్తువులతో చేసిన ఆభరణాలతో కూడా ధరించవచ్చును. తులారాశి. ఈ రాశి వారు దీపావళి వేళ పువ్వులు లేదా ఆకులతో డిజైన్ చేసిన ఆభరణాలు ధరించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా వీరికి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారు దీపావళి వేళ లాకెట్టు, పురాతన చిహ్నాలు ఉండే ఉంగరం వంటి వాటిని ధరించాలి. ఇవి మహిళలకు ఎంతో శుభప్రదమైన ఫలితాలనిస్తాయి. కాబట్టి దీపావళి పండుగ రోజున ఈ ఆభరణాలను ధరించటము మర్చిపోకండి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు దీపావళి వేళ చిన్న సైజు బంగారం ఉంగరాన్ని ధరించడం వల్ల అదృష్టం కలిసొస్తుంది. అంతేకాదు వీరు ధరించిన ఫ్యాషన్, జ్యువెలరీ చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. మకర రాశి. ఈ రాశి వారు దీపావళి వేళ అత్యుత్తమ సంప్రదాయాలు, ఖరీదైన ఆభరణాలను ధరిస్తే అదృష్టం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. మరియు కుంభరాశి. ఈ రాశి వారు దీపావళి వేళ ఎంబ్రాయిడరీ లేదా చేతితో తయారు చేసిన పూసలతో కంకణాలు లేదా అలాంటి ఆభరణాలు ధరించడం వల్ల కుంభరాశి మహిళల అదృష్టము పెరుగుతుంది. దీపావళి వేళ ప్లాటినం, మెటల్ ఆభరణాలు ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే. శ్రీమాతృ నమః. నమస్తే.